హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ అయితే ఈవినింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తా. సో ఈవినింగ్ కాబట్టి మంచి స్నాక్ రెసిపీస్ కూడా చూపిస్తాను. 2 రెసిపీలు. ఒకటి వచ్చేసి ఆయిల్ లేకుండా మిక్స్డ్ వెజిటేబుల్ టిక్కీస్ అనమాట. మనం బర్గర్లో పెట్టుకొని తింటాం కదా, సో అలా అయినా తినొచ్చు, డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు. సో వెజ్ టిక్కీస్ అయితే చేస్తున్నా, ఆయిల్ లేకుండా ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. చాలా బాగా వచ్చాయండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా వస్తుందని. సో ఎలా చేశానో చూపిస్తాను. అలాగే సూప్ కూడా చేశాను, సింపుల్గా అయిపోయే సూపు. తర్వాత ఇంకా నైట్కి వచ్చేసి బీరకాయ కోడిగుడ్డు కర్రీ చేశాను. సో రెసిపీస్ అన్నీ చాలా బాగుంటాయి, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడైతే బంగాళదుంపలు ఫస్ట్ స్టవ్ మీద పెట్టేశాను. అవి ఒక 2 విజిల్స్ వచ్చాక రెసిపీ ఎలా చేయాలో చూపిస్తా. ఇంక ఈ లోపల బట్టలు ఆరేద్దామని మేడ మీదకి వచ్చాను. మామూలుగా బట్టలు అయితే ఉదయాన్నే ఉతికేస్తానండి. ఏమైందంటే ఈ మధ్య కరెంట్ పోతుంది తరచూ. నేనేమో మిషన్ ఆన్ చేసేసి ఆ తర్వాత మిగతా ఇంట్లో పనులన్నీ చేసుకుంటా అనమాట. అంటే బెడ్షీట్స్ అవన్నీ క్లీన్ చేసుకోవడం, ఇల్లు తుడుచుకోవడం, బెడ్షీట్లు మడత పెట్టుకోవడం, ఇట్లా అన్నీ ఉంటాయి వీళ్ళు వెళ్ళిన తర్వాత. ఏమైందంటే పవర్ పోయింది, నేను చూసుకోలేదు. అయిపోయి ఉంటుందిలే అనుకున్నాను కానీ అవ్వలేదు. మాకు ఒకసారి 9:30, ఒకసారి 10 అట్లా తీస్తూ ఉన్నాడు అనమాట. సో అదైతే మిషన్ మధ్యలో ఆగిపోయింది. తర్వాత 12కి 12:30కి అట్లా ఇస్తూ ఉన్నారు. దాదాపుగా 4-5 డేస్ నుంచి కంటిన్యూగా ఇట్లాగే కరెంట్ అయితే తీస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆన్ చేశాను. ట్యాంక్లో వాటర్ అయిపోయినట్టున్నాయి, మళ్ళీ ఆగిపోయింది మిషను. మళ్ళీ ఇంక మొత్తానికి 2 గంటలకు చూశాను నేను మళ్ళీ. ఇంకప్పుడు ఇంకా ట్యాంక్ ఫిల్ చేసి మళ్ళీ బట్టలు ఒక 2 రౌండ్స్ వేసాను. ఆ తర్వాత ఇంకా డిష్ వాషర్ కూడా అంతేనండి. వాటర్ అయితే వాటర్ లేకపోతే డిష్ వాషర్ కూడా మధ్యలో ఆగిపోద్ది. మళ్ళీ అది కూడా ట్యాంక్కి ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ అది కూడా మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట. సో అట్లా పనంతా పెండింగ్ పడిపోయింది. పవర్ మీద మనం అంతలా డిపెండ్ అయిపోయాం. అది లేకపోతే మాత్రం అస్సలు ఇంట్లో ఒక పని అవ్వదు అన్నట్లుగాన. ఇంక ఇప్పుడు ఇంకా 3 అయ్యింది కదా, సో ఆ రెండు ట్రిప్లు అయితే వేసాను అనమాట వాషింగ్ మిషన్. సో అవన్నీ తీసుకొచ్చి ఆరబెట్టేస్తా ఉన్నా. ఇంక ఇక్కడేమో ఎలాగో పైకి వచ్చాను కదా అని ఇంకా పూలు ఉన్నాయన్నమాట, రోజా పూలు. ఉదయం చూసుకోలేదండి. ఉదయం ఏమో ఇవి ఉంటాయి కదా మందార పూలు, రెడ్ కలరు, అదే ఇటువైపు చెట్టు ఉంటుంది కదా, చిన్న మందార పూలు వస్తాయి. అవన్నీ మార్నింగ్ కట్ చేసేసాను. కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, ఈవినింగ్ చేసుకుందాం పూజ అని. మందార పూలు ఏంటంటే మార్నింగ్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఈవినింగ్ అయినా సరే ఏం ముడుచుకుపోవు. అలాగే చెట్టుకి కనుక వదిలేస్తే మాత్రం ముడుచుకుపోతాయి. ఇంకా ఈ రోజా పూలు మర్చిపోయాను కట్ చేయడం. సరే అని ఇంక ఇప్పుడు కోసేసాను. ఇంకా అయితే రోజా పూలు కానీ మందార పూలు అండి, అసలు మొన్నటి వరకు అసలు చిగురులే లేవు, మొగ్గలే లేవు. ఇప్పుడు మాత్రం బోల్డ్ అని మొగ్గలు వచ్చాయి. రోజా పూ చెట్టుకు కూడా చాలా ఉన్నాయి, చిన్న చిన్న మొగ్గలు అయితే చాలా ఉన్నాయి. పూయడం స్టార్ట్ చేస్తే మాత్రం పువ్వులు చాలా ఎక్కువ వస్తాయండి. అది ఎందుకో ఒక్కసారిగా ఆగిపోతాయి. అసలు ఒక్క పువ్వు కూడా రాదు ఒక్కొక్కసారి ఒక్కో చెట్టుకి. కానీ ఒక్కసారి వచ్చినాయి అంటే మాత్రం చెట్టు నిండుగా ఉంటాయి అన్నమాట పువ్వులు. ఇంకా అవన్నీ తెచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఫ్రిడ్జ్లో ఒక్కొక్క వెజిటేబుల్ ఏదైతే మిగిలిపోయిందో, అంటే ఒక క్యారెట్ మిగిలింది, మొన్న బ్రోకలీ సూప్ చేసినప్పుడు కొంచెం బ్రోకలీ మిగిలింది, అలాగే ఒక క్యాప్సికమ్, ఇంకా ఒక చిన్నవి బీట్రూట్స్ ఒక 2 మిగిలాయి. సో మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకువచ్చాను అనమాట. ఇంకా అన్నీ కలిపి టిక్కీస్ లాగా చేసేద్దామని చెప్పేసి. ఇంకా క్యాబేజ్ కూడా ఉంది కానీ ఇంకా క్యాబేజ్ వేయలేదు. అంటే ఆలు ఇంకా ఇవన్నీ అనమాట. బంగాళదుంపలు ఉడకబెట్టేసుకున్నాను కదా, ఇంక ఇక్కడ ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా చాపర్లో అయితే వేసేస్తూ ఉన్నాను. అన్ని కలర్ఫుల్ వెజిటేబుల్స్ ఉండి ఒక్క బీట్రూట్ కానీ పడింది అనుకోండి, కలర్ అంతా చేంజ్ అయిపోద్దండి. నేనైతే చాలా ఫీల్ అయ్యాను, ఎందుకు వేసానా అని చెప్పి. అంటే టేస్ట్ వైజ్ ఏమీ డిఫరెన్స్ ఉండదు కానీ ఇదేంటంటే మొత్తం రెడ్ కలర్లోకి మారిపోయింది. ఆ బీట్రూట్ వేయకుండా కనుకుంటుంటే మొత్తం కలర్ఫుల్గా ఉండేది. అంటే గ్రీను, వైటు, ఆరెంజ్ ఇట్లా బాగుండేది కదా, ఫ్లాగ్ కలర్స్. సో ఇంకా బీట్రూట్ వేయడం వల్ల చూసారు కదా మొత్తం అంతా రెడ్ కలర్లోకి వచ్చేసింది. అయితే యాక్చువల్గా ఈ సూపు నేను మీకు సూప్ రెసిపీ అని చెప్పాను కదా, సూప్ చేద్దామని అనుకోలేదండి. ఆ తర్వాత అనిపించింది, ఇన్ని వెజిటేబుల్స్ చూశాక అప్పటికప్పటికే అనుకున్నాను అనమాట, సరే కొంచెం సూప్ కూడా చేసేద్దాంలే అని చెప్పి కొన్ని వెజిటేబుల్స్ అయితే ఇంకొక గిన్నెలోకి తీసుకున్నాను. అంటే అన్ని రకాల కలర్ఫుల్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, సూప్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకని కొంచెం తీసి పక్కన పెట్టా. ఇంక ఇక్కడేమో బంగాళదుంపలు ఉడికిపోయాయి కదా, సో దాని మీద పీల్ తీసేసి మొత్తం అంతా కూడా ఇలా పొటాటో మ్యాషర్ తోటి మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకున్నాను. అయితే ఇందులో వేసుకునే మసాలా దినుసులు అనేవి మీ ఇష్టం అండి. ఇక్కడైతే నేను ఏమేమి వేస్తున్నానంటే ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, అంతే, ఇంకేం వేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే ఇందులో గార్లిక్ వేసుకోవచ్చు. యాక్చువల్గా నేను కూడా వేద్దాం అనుకున్నాను గార్లిక్ కానీ మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా,
అవి వేసినా కూడా చాలా బాగుంటాయి. అవైతే అయిపోయింది, ఆరిగానో అవి నా దగ్గర అయిపోయింది. మీ దగ్గర ఉంటే ఆరిగానో అవి వేసుకోండి. లేదు అనుకుంటే మన ఇండియన్ స్పైసెస్ ఉంటాయి కదా, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవి కూడా వేసేసుకోవచ్చు, మీ ఇష్టము. నేను మాత్రం సింపుల్గా చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఉప్పు వేసుకున్నా. ఆరిగానో కూడా ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర అయిపోయిందని ఇంక వేయలేదు. ఆ తర్వాత ఏంటంటే ఫస్ట్ నేను బ్రెడ్ క్రమ్స్ పైన ఇలా అద్దుదాము అనుకున్నానండి. తర్వాత ఏమైందంటే ఆ ప్యాటీస్ అనేవి కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి అన్నమాట, విరిగిపోతున్నట్లుగా ఉన్నాయి. అందుకని ఏం చేశానంటే ఆ బ్రెడ్ క్రమ్స్ అనేవి ఆ పిండిలోనే మిక్స్ చేసేసా. ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యింది. అప్పుడు ఏంటంటే మనకు కొంచెం టిక్కీస్ అనేవి పట్టుకోవడానికి ఉంటాయి కదా బాగా. ఫస్ట్ ఏమో నేను జస్ట్ ఆ పైన అలాగా అద్దానమాట బ్రెడ్ క్రమ్స్. అది ఇలా పట్టుకుంటుంటే విరిగిపోతున్నాయి టిక్కీస్. అందుకని చెప్పేసి బ్రెడ్ క్రమ్స్ని అందులో కలిపేసి అప్పుడు గట్టిగా వడల్లాగా అయిపోయాయి కదా, ఇంకా టిక్కీస్ అన్నిటిని కూడా తీసేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను. జస్ట్ ఆయిల్ ఎలా అంటే బ్రష్ ఉంటుంది కదా, బ్రష్ని ఇలా డిప్ చేసి కొంచెం ఇలా గ్రీస్ చేసి పెట్టేశాను అనమాట, అంతే, అంటుకోకుండానా. అయితే నేను ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ మోడ్లో పెట్టేశాను, ఎందుకంటే ఇందులో కూడా ఆలు వేసాం కాబట్టి. సో ఆ బంగాళదుంప ఆ హీట్ సరిపోద్ది కదా అని చెప్పేసి పెట్టేసా. యాక్చువల్గా 18 మినిట్స్ ఉంది ఫ్రెంచ్ ఫ్రైస్కి, కానీ ఇది 12 మినిట్స్లోనే బాగా వేగిపోయిందనమాట. ఆ తర్వాత అది అవుతూ ఉంటుంది. ఈ లోపల ఇంకా కడాయిలో సూప్ చేసేద్దాంలే అని చెప్పేసి కడాయిలో ఒక స్పూన్ అండి, ఎక్కువ ఆయిల్ వేయలేదు. ఆ క్లిప్పింగ్ కూడా మిస్ అయిపోయింది. ఒకే ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి వేసుకున్న. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసా. వెజిటేబుల్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇంట్లో మన దగ్గర నార్మల్గా ఉంటాయి కదా, ఉప్పు, కారము, ధనియాల పొడి, ఆ తర్వాత కొంచెం గరం మసాలా, మిరియాల పొడి, అంతే. ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసేసి వాటర్ వేసేసుకోవడమే. మన ఇష్టం, మనకి ఎంత కావాలో అంత. ఇక్కడైతే నేను ఒక 1 లీటర్ వాటర్ వేసుకున్నాను. అదంతా బాగా చిక్కగా మరగాలి. మరిగిన తర్వాత ఇక్కడ మీరు ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక పెద్ద స్పూన్ కార్న్ఫ్లోర్ కనుక వాటర్లో మిక్స్ చేసి వేసేస్తే మనకి చిక్కగా వస్తుంది. నేనేం చేశానంటే కార్న్ఫ్లోర్కి బదులుగా నా దగ్గర మామూలు 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, సూప్ ప్యాకెట్స్. సో అదైతే ఒక ప్యాకెట్ వేసుకున్నాను అనమాట. ఏంటంటే చిక్కగా ఉంటుంది, ప్లస్ మనకి ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి. మీ దగ్గర ఉంటే సూప్ ప్యాకెట్, ఏ సూప్ అంటే నేను ఇక్కడ కార్న్ సూప్ ఉంటుంది కదా, అదైతే వేసుకున్నాను, స్వీట్ కార్న్ సూపు. సో అది వద్దు అనుకుంటే మీ ఇష్టం. కార్న్ఫ్లోర్ని ఒక పెద్ద స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపేసి వేసేస్తే సూప్ లాగా అయిపోద్ది. కానీ చాలామంది కార్న్ఫ్లోర్ మంచిది కాదు అలా అంటున్నారు, మరైతే నాకైతే తెలియదండి. నేనైతే ఇంకా ఇలా ఒక సూప్ ప్యాకెట్ వేసేసాను అనమాట. యాక్చువల్గా సూప్ ప్యాకెట్ అయినా సరే అందులో కూడా కార్న్ఫ్లోరే ఉంటుందిలేండి. సో మీ ఇష్టం. కానీ 10 రూపీస్ ప్యాకెట్స్ తెచ్చిపెట్టుకుంటే ఇలా ఎప్పుడైనా సూప్ చేసుకున్నప్పుడు అది వేయడం వల్ల కొంచెం మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట. మంచి ఏమంటారు, రెస్టారెంట్ ఫ్లేవర్ ఉంటుంది. ఒక్క ప్యాకెట్ వేస్తే చాలు, మనకి 4 కప్స్ వచ్చేస్తాయి. ఇంక ఇక్కడైతే ఇదిగోండి సూప్స్, అలాగే ఇక్కడ టిక్కీస్ చూసారా, కరెక్ట్గా 12 మినిట్స్ అయితే టైం పట్టిందండి. అసలు ఆయిల్ జస్ట్ అలా బ్రష్తో అలా రాసానంతే. నువ్వు తీసుకో, ఈ ప్లేట్ నువ్వు దగ్గర పెట్టుకో. చికెన్ సూప్లా ఉందా? వెజ్ సూప్ నాన్న, చికెన్ వేయలేదు. లక్కీ అందులో బ్రోక్లీ అవన్నీ వేసాను రా, బ్రోక్లీ, క్యారెట్ నేను తీసుకుంటాను. సాల్ట్ సరిపోయిందా? అందులో డిప్ నాకు 1 ఇచ్చే. నాకు 1 చాలు, నేను 2 తిన్నా ఇందాక. ఇలా డిప్ చేసుకొని తినండి రా, బాగుంటుంది సాస్ లాగా. మంచూరియాలా ఉంటుంది. ఎలా ఉంది విష్ణు? యమ్మీయా? అరే మీకు హాట్ ఇష్టమా స్వీట్ ఇష్టమా? హాట్ ఇష్టమా? స్వీట్ పెద్దగా తినరు కదా. ఇదిగోండి చూసారా టిక్కీ అసలు ఎంత బాగా వచ్చిందో. కొంచెం కూడా ఆయిల్ పీల్చలేదండి, అంటే ఆయిల్ అవసరమే పడలేదు చెప్పాలంటే. నేను జస్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్ని ఆ లోపల అలా గ్రీస్ చేశాను అంతే, తప్ప అసలు దీనికి ఆయిలే అవసరం లేదు. మీరు కావాలి అనుకుంటే పెనం మీద కూడా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో వీటిల్ని మనము బర్గర్స్లో, అంటే బర్గర్ బన్స్లో పెట్టుకొని బర్గర్లో చేసుకొని కూడా తినొచ్చు. ఈ టిక్కీస్ బాగుంటాయి. కాకపోతే ఇంక ఇవాళ నేను బర్గర్ ఏం చేయలేదు, నార్మల్గా చేసేసాను, టిక్కీసే తినేసి. సూప్ మాత్రం చాలా బాగుందంట, పిల్లలకి బాగా నచ్చింది. సో ఇంకా తినేసిన తర్వాత ఇంకా నా ఈవినింగ్ రొటీన్ అయితే ఉంటుంది కదా. ఇంకా పిల్లలకి ఏంటి అంటే హోంవర్క్స్ ఏమి ఇవ్వలేదంట, వాళ్ళైతే ఆడుకోవడానికి వెళ్ళారు. మెయిన్గా మా చిన్నోడు పరిగెట్టాడు ఆడుకోవడానికి. సరే అని చెప్పేసి ఇంకా నేనైతే సామాన్లు అవన్నీ కూడా సర్దేద్దామని చెప్పి ఇంకా వంటగదిలోకి వచ్చా.
ఒకసారి ఇప్పుడు సామాన్లన్నీ సర్దేసుకున్నాను అనుకోండి, ఇంకా మళ్ళీ ఇప్పుడు లంచ్ బాక్స్‌లు అవన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ కూడా ఇంకా అలా అలా లోడ్ చేసేస్తా ఉంటాను. పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి కదా! అన్నం వండినవి, కూర గిన్నెలు అవి మాత్రం నేను చేత్తో కడిగేస్తాను. ఇంక మిగతావి మెయిన్‌గా ఏంటంటే లంచ్ బాక్సులు, ప్లేట్లు, స్పూన్లు, గరిటెలు, కప్పులు, గ్లాసులు ఇవన్నీ అందులో పెట్టేస్తాను. అయితే నేను గిన్నెలు కడిగేటప్పుడు అడుగుతారనమాట. మీరు సగం చేత్తో కడుగుతున్నారు, సగం అందులో పెడుతున్నారు. ఇంకా అంతటి దానికి ఎందుకు మెయిడే బెటర్ కదా అని చెప్పి. మెయిడ్ బెటరేనండి, నేను కాదనట్లేదు. పనావిడ ఉంటే అయితే ఏమవుతుందంటే మా పనావిడకి మేడ మీద కడగడం వల్ల నేను పైకి కిందకి ఆ గిన్నెలు మోసుకొని రాలేకపోతున్నాను. ఆవిడ తీసుకెళ్ళడమైనా కష్టమైపోతుంది, తీసుకురావడమైనా కష్టమవుతుంది. సో, దానికంటే నాకు అనిపించింది ఏంటంటే డిష్ వాషర్ బెటర్ కదా అని చెప్పి అంతే. ఇది వాళ్ళ వాళ్ళ ఏమంటారు కన్వీనియంట్‌ని బట్టి ఉంటదండి డిష్ వాషర్ మాత్రం. సో, అందరికీ నచ్చకపోవచ్చు. కాకపోతే ఇంక నాకులాగా ఒక మనిషి మీద డిపెండ్ అవ్వలేక ఇలా నేను కావాల్సినవి చేత్తో అయితే కడిగేసుకుంటాను. మిగతావన్నీ కూడా డిష్ వాషర్‌లో పెట్టేస్తాననమాట. ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఒకసారి ఇల్లు ఉదయము అలాగే సాయంకాలము 2 పూటలు ఒకసారి అయితే ఇల్లు తుడుస్తాను. డస్ట్ ఉన్నా లేకపోయినా ఒకసారి మొత్తం, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు వచ్చారు కదా! వచ్చిన తర్వాత ఇంక వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో, ఒకసారి ఈవినింగ్ కూడా ఇల్లు నీట్‌గా తుడిచేసాను అంటే ఇంక అప్పుడు పూజ చేసుకుంటా అనమాట. ఇంక ఇవాళ ఫ్రైడే కాబట్టి నేనైతే ఇల్లు మాప్ పెట్టను. సాటర్డే పెడతాననమాట. అంటే రేపు ఇల్లు ఒకసారి మాప్ పెట్టేసుకుంటాను. ఇంకా ఫ్రైడే ఇంకా మార్నింగ్ పూజ చేయడానికి కుదరలేదండి. నాకు వీడియో ఎడిటింగ్ బాగా ఇబ్బంది అయిపోతుంది. ఏ రోజు వీడియో ఆ రోజు తీసి అప్లోడ్ చేయడానికి మెయిన్‌గా పవర్ ఒకటి పోతుంది కదా! దానివల్ల ఇంట్లో వైఫై ఉండట్లేదు. అంటే పవర్ లేకపోతే ఇంకా ఇంట్లో నెట్ కూడా ఉండదు కదా! సో, దానివల్ల ఏంటంటే త్వరగా వాయిస్ ఓవర్ ఇచ్చి త్వరగా అప్లోడ్ చేయాల్సొస్తుంది వీడియో అనేది. అంటే పవర్ వెళ్ళిపోకుండా ఉన్న టైంలోనే. దానివల్ల ఇంకా మార్నింగ్ వాయిస్ ఓవర్‌లో బిజీగా ఉండి ఇంక పూజ చేసుకోలేకపోతున్నాను. ఇంక అందుకే ఈవినింగ్ అయితే చేసుకుంటా. ఇదిగోండి ఇందాక పూలు కట్ చేశాను కదా! అవి అలాగే నా దగ్గర కొన్ని చామంతి పూలుంటే అవి ఇవి కలిపి ఇంకా దేవుడికైతే పెట్టేస్తా ఉన్నా. ఎంతైనా ఆ రెడ్ కలర్‌లో, పింక్ కలర్‌లో, యెల్లో కలిస్తేనే మంచి కలర్‌ఫుల్‌గా ఉంటది. వైట్ కానీ, యెల్లో కానీ కదా! చామంతి పూలు అందుకే నేనెప్పుడు కొన్ని స్టోర్ చేసుకుంటాను. వారానికి సరిపడా ఒకసారి తెప్పించి పెట్టుకుంటా చామంతి పూలు. అప్పుడు అవి ఇవి కలిపి ఇంక పెట్టేసుకుంటా అనమాట దేవుడికి ఇలాగా. అసలు బావుంటది కదా! అందులోనే ఇంక మన చెట్టుకి పూసిన పూలైతే ఇంకానా. అయితే చామంతి మొక్కలండి ఇప్పుడు సీజన్ గదా! ఎంత బావున్నాయండి బయట చామంతి మొక్కలకి నిండుగా పువ్వులు నర్సరీల్లో చూస్తుంటే అసలు ఎంత బావుందో. మొత్తం ఒక బొకేస్‌లా ఉన్నాయన్నమాట. 250, 300 అలా చెప్తున్నారు ఒక్కొక్క చెట్టుని. ఇంకా నాకేంటంటే అవి కట్ చేస్తే ఈ చలికాలంలో మాత్రమే ఆ పువ్వులు అలా ఉంటాయంట. ఒకసారి కట్ చేసిన తర్వాత ఇంకా దాన్నేమంటారు? చెట్టే ఉంటది. ఇంక పువ్వులుండవు. సో, అందుకే ఇంక నేను తీసుకోలేదు. కానీ చెట్లు మాత్రం చాలా బాగున్నాయి. సీజన్ కాబట్టి ఇప్పుడొస్తాయమ్మా. ఈ 2 మంత్స్ వస్తాయి. తర్వాత నుంచి రావు అని చెప్పారు వాళ్ళనడిగితే. ఇంక అందుకే తీసుకోలేదు. కానీ చామంతి పూలు మాత్రం చాలా బాగా ఉన్నాయి. అంటే ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా బాగా వస్తాయి. ఇంకో 2 మంత్స్‌లో ఇంక మామూలయిపోతాయి. మళ్ళీ రేట్ ఎక్కువయిపోతాయన్నమాట. అయితే ఇవాళ డీమార్ట్‌కెళ్దాం అనుకున్నామండి. మొన్న కూడా క్రోమాకెళ్ళాం కదా! సో, అప్పుడు కూడా డీమార్ట్‌కెళ్దామని బయలుదేరాము. సరుకులు కూడా తెచ్చుకుందాం అని చెప్పి. కాకపోతే ఇంకా క్రోమాలో లేట్ అయిపోయింది. అవి కొనుక్కొని వచ్చే లోపల ఇంక అక్కడే లేట్ అయిపోయింది బిల్లింగ్ దగ్గర. ఇంక అందుకే డీమార్ట్‌కెళ్ళలేదు. ఇవాళ ఎళ్దాము. అందుకే పూజ అయిపోయిన తర్వాత వెళ్దాంలే అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. ఇంక మా ఆయనేమో నాకసలు ఇవాళ ఓపిక లేదు, చాలా కాళ్ళు లాగుతున్నాయి అన్నారు. ఇంక అందుకని చెప్పి డీమార్ట్‌కెళ్ళకుండా ఇంక కావాల్సినవన్నీ బ్లింకిట్‌లో పెట్టుకున్నా. అంటే ఎక్కువ కాదు. అందాకలా కావాల్సినవి ఆయిల్ ప్యాకెట్లు, ఆ తర్వాత ఇంకా కందిపప్పు, మినపప్పు అవన్నీ ఒక కేజీ తెచ్చుకున్నాను. మామూలుగా మనం డీమార్ట్‌కెళ్ళామంటే ఎక్కువ ఒక 3 కేజీస్ గోధుమ పిండి, ఇడ్లీ రవ్వ అన్నీ ఎక్కువ తెచ్చుకుంటాం కదా! ఇంక ఇప్పుడేంటంటే అన్ని ఎక్కువేం కొనలేదు. ప్రస్తుతానికి కావాల్సినవి మాత్రం అయితే కొనుక్కున్నాననమాట. మామూలుగా డీమార్ట్‌కెళ్ళామనుకోండి ఇంక బాత్రూమ్ ఐటెమ్సు, పూజా ఐటెమ్సు, ఇంకా వంటగదిలో అన్నీ ఎక్కువ కొంటాము. సో, నాకైతే ఒకసారి డీమార్ట్‌కెళ్తే 6,000-7,000 బిల్ అవుతది. ఎందుకంటే సోపులు, షాంపూలు, తర్వాత ఫ్లోర్ క్లీనర్లు అన్నీ తెచ్చుకుంటాం కదా! సో, ఇప్పుడేంటంటే అవన్నీ ఏం తేలేదు. ఇప్పుడేమి తేకుండా అన్నీ కేజీ తెప్పించుకున్నానా అక్కడికే 2000 అయిందనమాట బిల్లు. సో, ఇంక ఇవన్నీ మైనస్ చేసి మళ్ళీ ఈసారి డీమార్ట్‌కెళ్ళినప్పుడు ఇవన్నీ మైనస్ చేసి అవి తెచ్చుకుంటాననమాట. ఇంకొక 1 కేజీ అయితే సరిపోతాయి నాకు. సో, ప్రస్తుతానికి కావాల్సినవి తెచ్చుకున్నాను. అవైతే ఇంకా సర్దలేదు. డబ్బాల్లో ఏం వేయలేదు. రేపు మార్నింగ్ ఏద్దాంలే. ఎందుకంటే అవన్నీ ఒకసారి కొంచెం ఆ కబోర్డ్స్ కొంచెం నీట్‌గా కడిగేసి అప్పుడు ఏసుకుందాంలే అని చెప్పి. సో, ఇంకిక్కడ ఏంటి అంటే
ఇప్పుడు బీరకాయ కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తా ఉన్నానండి నైట్ డిన్నర్‌లోకి. మార్నింగ్ పప్పుచారు చేశాను. పప్పుచారు చేసి ఇంకా చిక్కుడుగాయ ఫ్రై చేశాననమాట ఉదయం అయితే. సో, పప్పుచారు ఉంది. ఇంక ఇప్పుడేంటంటే బీరకాయ కోడిగుడ్డు ఎలా చేశానంటే కడాయి పెట్టేసాను కదా! కడాయిలో ఆయిల్ ఏసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయి అంటే దంచుకున్న వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి, కరివేపాకు పోపయితే పెట్టుకున్నాను. పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నా. ఇంక ఇందులో టమాటా వేయను, ఉల్లిపాయతోటే అనమాట. సో, కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోతది. ఉల్లిపాయ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకొని, ఉల్లిపాయ కొంచెం మగ్గాలి. ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ అయితే వేసుకోవాలి. ఇక్కడ బీరకాయకి పైన పొట్టు అనేది నేను లైట్‌గా ఉంచాను. కంప్లీట్‌గా పొట్టు తీసేస్తే ఏమవుద్దంటే బీరకాయ అనేది బాగా ముడుచుకుపోతుంది. అందుకే నేను పైన కొంచెం కొంచెం పొట్టు అనేది అలా ఉంచాను. అప్పుడైతే మనకి ముక్క ముక్కలాగా కనిపిస్తదనమాట. మొత్తం అంతా పైన ఆ పొట్టు అనేది తీసేస్తే ఏమవుతుందంటే బాగా ముడుచుకుపోయి అసలు బీరకాయ కనిపించట్లేదు. అందుకని ఇంకా పైన లైట్‌గా అయితే పొట్టు ఉంచాను. సో, బీరకాయ వేసేసి ఉప్పు, పసుపు వేసి కొంచెం ఫ్రై చేసి మూత పెట్టేశాను. కొంచెం మగ్గాలి కదా బీరకాయ. ఆ తర్వాత లాస్ట్‌లో ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా అది మగ్గే లోపల ఇంకా నాకు గిన్నెలు కడిగేయడం అలవాటండి. ఇప్పుడనే కాదు మామూలుగా కూడా డిష్ వాషర్ లేనప్పుడు కూడా నాకేంటంటే వంట చేస్తూ గిన్నెలు కడిగేయడం అలవాటు. అప్పుడేంటంటే ఒకటేసారి వంట అయిపోతది, పని అయిపోతది. సో, అది అంటే సిమ్‌లో పెడతాం కదా! అది మగ్గే లోపల ఇంక ఇక్కడ గిన్నెలు కడిగేస్తా ఉన్నా. ఇవన్నీ ఇందాక సూప్ చేశాను కదా! సూప్ చేసినవి, బంగాళదుంప ఉడకపెట్టినవి ఇవేంటి అంటే అంత ఎక్కువ జిడ్డు కూడా ఏమీ ఉండవు. ఇంకోటి బరువు ఎక్కువ ఉంటాయి కదా! అంటే ఇవన్నీ కూడా ట్రిపుల్ లేయర్ గిన్నెలే. సో, బాగా బరువు ఉంటాయి. ఎందుకులే ఇంక డిష్ వాషర్‌లో పెట్టడం అని చెప్పేసి ఈజీ అనమాట కడగడం కూడానా. అందుకు నాకివి సరదా కూడా చెప్పాలంటే కడగడం. అందుకే ఎప్పటికప్పుడు కడిగేసి ఆ పక్కన అందులో పెట్టేస్తాను. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత లోపల షెల్ఫ్‌ల్లో పెట్టేసుకుంటాను. ఇంకా చిన్న చిన్నవి మాత్రం అస్సలు కడగనండి. అన్నీ ఆ షింక్‌లోనే ఏస్తాను. చిన్న చిన్నవి ఉంటాయి కదా! గ్లాసులు, స్పూన్లు, కప్పులు. సో, అవి మాత్రం ఎప్పటివప్పుడు లోడ్ చేసేస్తా ఉంటా అనమాట. అంటే డిష్ వాషర్‌లో. అప్పుడేంటంటే మనకి షింక్ కూడా కొంచెం ఖాళీగా ఉంటది. అయితే ఎండిపోవా అని మీరు ముందుగానే డిష్ వాషర్‌లో సామాన్లతో లోడ్ చేసేస్తే ఎండిపోవా అన్నారు. అవి నీట్‌గానే ఉంటాయి గదండీ! ఇప్పుడు మనము కప్పులు అవి ఎండిపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు కదా! అన్నం గిన్నెలు, కూర గిన్నెలయితే ఎండిపోతే మనం బాగా పీచు పెట్టి రుద్ది కడగాలి. నేను అవి ఎలాగో ఇప్పుడు నేను చేత్తో కడిగేసుకుంటున్నాను కాబట్టి స్పూన్లు, గరిటెలు అవన్నీ ఏమి ఎండిపోవన్నమాట. అందుకని చిన్న చిన్నవన్నీ కూడా ఎప్పటికప్పుడు డిష్ వాషర్‌లో లోడ్ చేసేస్తాను. ఈ పెద్ద గిన్నెలు మాత్రం పడినవి పడినట్టు నేనే కడిగేసుకుంటాను. అప్పుడు షింక్ క్లీన్‌గా ఉంటది. నాకెందుకో షింక్‌లో సామాన్లుంటే నచ్చదు. ఎప్పటికప్పుడు ఖాళీగానే పెట్టుకుంటాననమాట. మ్యాక్సిమం నేను ఇంట్లో బాగా ఎక్కువ మంది మనుషులుంటే తప్పనిచ్చి, మామూలుగా మాత్రం రెగ్యులర్‌గా నాకు షింక్‌లో ఎప్పుడు ఖాళీగానే ఉంటది షింక్ అయితే. ఆ తర్వాత ఇంక గిన్నెలన్నీ కడిగేసానా, ఇంక ఈ లోపల ఇదిగోండి బీరకాయ అయితే బాగా మగ్గిపోయింది. మగ్గిపోయిన తర్వాత ఇంక కారం వేసేసుకోవడమే. ఇంక ఇందులో ఎటువంటి ధనియాల పొడి, గరం మసాలా ఇట్లా ఏం వేయట్లేదు. చాలా సింపుల్‌గా బావుంటది. చాలా హాయిగా ఉంటది అన్నంతో కలుపుకొని తింటుంటే. అయితే నేను ఎగ్ తినను. అందుకని చెప్పేసి కొంచెం గిన్నెలోకి తీసుకున్నాననమాట. పప్పుచారుతోటి కొంచెం సైడ్ డిష్‌లా ఉంటదని. ఇంక మా వాళ్ళకి మాత్రం ఎగ్ ఏసేస్తా ఉన్నా. ఇంక ఇందులో వాటర్ ఏం వేయకూడదండి. ఆ బీరకాయలో ఉన్న తడితోటే ఎగ్ కూడా ఉడికిపోద్ది. సో, ఎగ్ కొట్టి అందులో వేసేసాక కలపకూడదు. మూత పెట్టేయాలి. ఎగ్ కట్ చేసేసి అందులో కలిపేస్తే ఏమవుద్దంటే ఉక్కురులాగా అయిపోద్ది. అండా బుజ్జిలాగా అయిపోద్ది. అప్పుడు స్మెల్ వస్తది. నీచు వాసన వస్తది. అందుకని గుడ్డు వెంటనే కలపకుండా గుడ్డు అందులో వేసి మూత పెట్టేసామనుకోండి ఇలా ఆమ్లెట్ లాగా అవుతది కదా! సో, ఆ తర్వాత గుడ్డు బాగా ఉడికిపోయిన తర్వాత కలుపుకోవాలనమాట కూరలోకి. అప్పుడైతే నీచు వాసన రాకుండా ఉంటది. అంటే ఎప్పుడైనా మనం మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్‌లో అలా కడతాం కదా! సో, అప్పుడు కూడా మనకి మధ్యాహ్నం వరకు కూడా గుడ్డు అనేది నీచు వాసన రాకుండా ఉంటదనమాట ఇలా చేస్తే. సో, ఇదిగోండి ఎగ్స్ బాగా ఉడికిపోయాయి కదా! ఆ తర్వాత కూరలో ఇలా కలుపుకుంటున్నాను. నూనె బయటకొచ్చే వరకు కొంచెం మంచిగా వేయించేసుకుంటే మనకి బీరకాయ కోడిగుడ్డు కూర రెడీ అండి. చాలా బావుంటది. అన్నంతో తినొచ్చు, చపాతీతో తినొచ్చు. దేనితో తిన్నా చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. నాకు మాత్రం చాలా ఫేవరెట్ అనమాట ఈ కూర మాత్రం. సో, అదనమాట మా నైట్ డిన్నర్ అయితే. ఇంకా చెప్పా కదా మార్నింగ్ పప్పుచారు చేశానని. మార్నింగ్ చేసినప్పుడే నేనేంటంటే నైట్ వరకు ఉండదండి పప్పు కదా పాడైపోద్ది. అందుకని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఈవినింగ్ తినే ముందు తీసి ఇంక ఇలా వేడి పెట్టుకుంటా ఉన్నా అనమాట. మా వాడొచ్చి అడుగుతా ఉన్నాడు, "అమ్మ పప్పుచారు కూడా ఉందా?" అని చెప్పి. వాళ్ళకి పప్పుచారు అంటే చాలా ఇష్టం. సో, ఇంక అదే అనమాట మా నైట్ డిన్నర్ అయితే. సో, చూసారు కదండీ ఇంక ఇవాల్టి నా డే రొటీను. సో, రేపటి వ్లాగ్‌లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకైతే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.